నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. వనపర్తి జిల్లాలో రైతులకు కలెక్టర్ భరోసా. ప్రతి గింజ కొంట తడిసిన వదిలిపెట్ట. వనపర్తి మార్కెట్ యార్డ్ లో ధాన్యం లోడ్ తో వాహనాలు నిలిచిపోవడంతో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మార్కెట్ యార్డ్ ను సందర్శించి ధాన్యం కొనుగోళ్ల పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా రైతులకు భరోసా ఇస్తూ కీలక ప్రకటన చేశారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి మన జిల్లాలో 2.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది. ఇప్పటికే 1.5 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నా. మిగిలిన ధాన్యాన్ని కూడా 100% కొనుగోలు చేస్తా. రైతులు ఎవరూ అధైర్యపడొద్దు. అకాల వర్షానికి తడిసిన 600 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటికే బాయిల్డ్ మిల్లులకు పంపా. తడిసిన ప్రతి గింజను కొంట. గోదాముల కొరతపై స్పందించిన కలెక్టర్ గత సీజన్ల నిల్వల వల్ల కొంత సమస్య ఉందని, ప్రస్తుతం 38 గోదాముల్లో అన్లోడింగ్ జరుగుతుందని తెలిపారు. అదనంగా మరో 10 గోదాములను సిద్ధం చేస్తామని, అవసరమైతే పక్క జిల్లాలకు తరలించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చెప్పారు. జిల్లాలో ఇంకా 40,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఉందని, వాహనాలు హమాలీల కొరత లేకుండా చూస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. మిల్లుల వద్ద అన్లోడింగ్ వేగంగా జరిగేలా ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు సహకరించాలని, లేకుంటే చర్యలు తప్పవని సున్నితంగా హెచ్చరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ భరోసా ఇవ్వడంతో రైతన్నల్లో ధైర్యం వచ్చింది. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపీ రెడ్డి. ప్రభుత్వ ఉద్యోగాలకి కూడా అందరికి కూడా సెలవు ఉన్నా సరే, మన రైతులు వారి యొక్క ధాన్యం సేకరణ కోసం అందరం కూడా తహసీల్దార్లు కావచ్చు, సివిల్ సప్లై స్టాఫ్ కావచ్చు, నేను చేసి గారు ప్రతి ఒక్కళ్ళు, పోలీస్ సభ్యులు కూడా అందరు కూడా ఈరోజు వర్కింగ్ డేగా అనౌన్స్ చేసుకొని ఏదైతే మూవ్మెంట్ ఉందో లారీల మూవ్మెంట్, వాటి అన్లోడింగ్ కూడా టైం టు టైం మానిటర్ చేసుకుంటూ ఫాస్ట్గా చేయాలని అందరం ప్రయత్నిస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు మన జిల్లాలో దాదాపు 150,000 మనం కొనుగోలు జరిగింది. ఇంకా ఒక 1,00,000 మెట్రిక్ టన్నులు వచ్చే అవకాశం మనకుంది. దానికి సంబంధించి మనం ఒక 38 గోడౌన్లు, మిల్లులలో ఇప్పుడు అన్లోడింగ్ అనేది ప్రక్రియ జరుగుతుంది. ఈరోజు ఇంకొక 10 ఐడెంటిఫై చేసి ఈరోజు సాయంత్రం కల్లా దాదాపు 45 చోట్ల అన్లోడింగ్ మనకి జరుగుతూ ఉన్నది. మనకి హమాలీస్ షార్టేజ్ ఉండడం వల్ల లేబర్ మనకి బీహార్ ఎలక్షన్స్కి అక్కడికి వెళ్ళి రిటర్న్ రావడం కొద్దిగా ఆలస్యం అవ్వడం వల్ల, అదే విధానంగా గత 4 సీజన్ల నుంచి ఇది వరకు 3 సంవత్సరాల క్రితం మనం చూస్తే మనకి ఖరీఫ్లో 150,000, రబీలో 23-24 సంవత్సరంలో ఖరీఫ్లో 150,000, రబీలో 90,000 మెట్రిక్ టన్నులు మనకు రావడం జరిగింది. కానీ ఆ తర్వాత వచ్చే 2 సంవత్సరాలు దాదాపు 2,70,000 నుంచి 2,50,000 ప్రతి సీజన్కి మనకు వస్తూ ఉంది. సో లాస్ట్ 4 సీజన్స్ నుంచి కూడా మిల్లలో, మన గోడౌన్లలో స్టాక్ ఉండేసరికి ఈ అన్లోడింగ్ ప్రక్రియ అనేది కొద్దిగా మనకు టైం పడుతుంది. బట్ దీనికి సంబంధించి కూడా మనం ఠేకేదారులతోటి జేసీ గారు స్వయంగా ఒక మీటింగ్ తీసుకొని బీహార్ నుంచి స్పెషల్ లేబర్ని కూడా తెప్పించి ఇప్పుడు మనం ఉన్న చిట్యాల గోడౌన్లో కూడా ఇది గోడౌన్గా మార్చి దీనికి షెడ్కి ఖర్చు అయినా కూడా ఖర్చు ప్రభుత్వం నుంచి ఇచ్చి ఇక్కడ ప్రత్యేకంగా ఒక స్టోరేజ్ స్పేస్ ఏర్పాటు చేసుకున్నాము. ఇక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున ట్రాక్టర్లు, లారీలు అన్నీ కూడా వచ్చి ఈవినింగ్ కూడా ఎక్కువసేపు పనిచేయమని చెప్పి ఇంకా లేబర్ని కూడా పెంచడానికి మేము ట్రై చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా వచ్చే 10-15 రోజుల్లో మన జిల్లాకి ఎంతైతే ధాన్యం రావాల్సి ఉందో 2.5 లక్షల మెట్రిక్ టన్నులు అంచనాలు, అవన్నీ కూడా ప్రొక్యూర్మెంట్ పూర్తి చేస్తామని రైతులందరికీ హామీ ఇస్తున్నాము. రైతులు కూడా ఎవరు కంగారు పడొద్దు.
ఏ సంవత్సరం కూడా ఒక్క గింజ కూడా వదిలేసిన పరిస్థితి ప్రభుత్వానికి లేదు. ఈ ప్రభుత్వం కూడా ప్రతి ఒక్కసారి అది ఏ సంవత్సరం కావచ్చు ప్రతి ఒక్క బ్యాగ్ కొనుగోలు చేసే ఈ ప్రొక్యూర్మెంట్ అనేది పూర్తి చేసింది. నిన్న మనకి మొన్న రాత్రి కూడా వర్షం బాగా పడడం వల్ల నిన్న ఒక్కరోజు దాదాపు మనకి 600 మెట్రిక్ టన్నులు బ్యాగులు తడిసిపోయి ఉన్న వల్ల బాయిల్డ్ మిల్క్ డైరెక్ట్ తరలించి ఇవన్నీ కూడా మనం ఆ రైతులది తడిసిపోయిన ధాన్యం ఉన్నా సరే అవన్నీ సేకరించడం జరిగింది. ఇప్పుడు మనకి వాతావరణం కొద్దిగా అనుకూలంగా ఉంది, వర్షాలు పడే అవకాశం లేదు. అయినా సరే ఏమన్నా ఆపాతకాలికంగా కూడా మనకి వర్షం వస్తే కూడా రైతులు ఎవరు కంగారు పడవద్దు. అవి కూడా బాయిల్ మిల్క్ తరలించి ఇమ్మీడియట్గా ప్రొక్యూర్మెంట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి కాంట్రాక్టర్లని కావచ్చు, హమాలీలను కావచ్చు, వేరే వేరే గోడౌన్లు కావచ్చు, పక్క జిల్లాలకు కూడా మనకు పర్మిషన్ వచ్చింది. అక్కడ కూడా త్వరలోనే మేము పంపిస్తాము. ఈ రోజు కూడా కొన్ని మహబూబ్ నగర్కి, గద్వాలకు కూడా పంపించడం జరుగుతుంది. సో ఇవన్నీ ప్రక్రియ టైం టు టైం మేము మానిటర్ చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఈ ప్రొక్యూర్మెంట్ సక్సెస్ఫుల్గా ముగిస్తాం.